ఓం శాంతి. అమృత వేళ గురించి చాలా వివరంగా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎప్పటి నుండో ఉంది అనమాట అమృత వేళ గురించి బాప్దాదే ఏం చెప్పారు. సో దాని గురించి చాలా బ్యూటిఫుల్ బుక్ కూడా ఉంది. మన తెలుగు వాళ్ళకైతే అది అనుభవం చేసుకోవడానికి కష్టంగా ఉండేది, ఎందుకంటే హిందీలో ఉంది కాబట్టి. సో దాన్ని తెలుగులో అనువాదం చేయటం జరిగింది. అమృత వేళ గురించి పవర్ఫుల్ అనమాట. మనం బాబా ఏం చెప్తారంటే సంగం యుగం అంతా అమృత వేళలే, కాకపోతే సంగం యుగం అంతా అమృత వేళ, అందులోనూ మళ్ళీ అమృత గడియలు ఇంకా ఇంపార్టెంట్. సో ఈ అమృత గడియలలో మనం ఎలా అనుభవం చేసుకోవాలి, బాబాతో ఎలా కలవాలి, బాబా మన ఎలా కలుస్తారు, బాబా మనకి స్పెషల్గా ఇచ్చిన టైం అమృత వేళ. ఆ టైంలో మనకి ఎలాంటి వరదానాలు ప్రాప్తిస్తాయి, ఏమేం ప్రాప్తులు ఉన్నాయి, ఏమేం శక్తులు పొందుతారు, ఎలా అమరభావ వరదానం లభిస్తుంది, ఇలా ఎన్నో విషయాలు బాబా మన కోసం తెలియచేశారు. సరే, ఇప్పుడు దాకా మిస్ అయ్యాం, కానీ ఇప్పుడు మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ వింటూ కూడా అనుభవం చేసుకుంటూ హ్యాపీగా అమృత వేళలో ఎక్కువ మార్క్స్ సంపాదించేసుకుందాం. ఎందుకంటే అమృత వేళ ఎంత ఇంపార్టెంట్, నెక్టార్ టైం, చాలా బ్యూటిఫుల్ టైం. ఇలాంటి ముహూర్తంలో మీరు లెగిస్తే జీవితంలో మీరు ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం ఉండదు. అలాంటి అమృత గడియల గురించి బాప్దాదా చెప్పిన మహావాక్యాల్లో చాలా జాగ్రత్తగా వినేద్దామా? డోంట్ మిస్ కావద్దు. పార్ట్స్ వైజ్గా చేస్తే చాలా పెద్ద బుక్. సో ఒక పాయింట్ కూడా పక్కకి పెట్టేటట్లేదు, చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? అమృత వేళ బాప్దాదా చెప్పిన మాటల్లో. ఓకేనా? పరంపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు పరమాత్మ శ్రీ బాబా ద్వారా పిల్లలందరికీ అమరభవ వరదానం ప్రాప్తించింది. మీకైతే సంగం యుగమంతా అమృతమయము, దీంట్లో ప్రతి క్షణము అమృత వేళ. అయినప్పటికీ బ్రహ్మ ముహూర్తం యొక్క సతోగుణి సమయంలో ఆధ్యాత్మిక పురుషార్థంలో తీవ్రతను తీసుకువచ్చేందుకు సంకల్పంలో దృఢత మరియు అనుభవాల ఖజానాలను జమ చేసుకునేందుకు భోలానాథుడి యొక్క శరణు పొందడం కోసం వరదానాల ద్వారా విశేషంగా పాలన చేయించేందుకు నిశ్చితమైంది. ఓహో, ఎంతో పదమాల భాగ్యము బ్రాహ్మణ కులభూషణులకు. ఎందుకంటే మీ ఎదుటనే విశ్వమహారాజు, భాగ్య విధాత, వరదాత, అన్ని ఖజానాల యజమాని, కరుణా సాగరుడు మీ ఎదుటనే ఉన్నారు. అమృత వేళలో భక్తులు ఒక చుక్క అయినా నింపండి అని అడుగుతూ ఉంటారు, కానీ పిల్లలైన మీకు వరదానాలతో నింపుతున్నారు. దేవుళ్ళకే అధిపతి పరమాత్మ అన్ని ఈశ్వర్య అధికారాల సింహాసనానికి అలంకరించి ఆత్మిక ప్రకాశవంతమైన ప్రేమ బాహువులను చాపి ఈ వేళల్లో ఆహ్వానిస్తున్నారు. పిల్లలు, నా వద్దకు రండి అని. నా వలె అధికారాల సింహాసనం మీద విరాజం అవ్వండి. అమృత వేళలో మొదట కలయికలో బాబా ద్వారా పిల్లలకు సమాన భవ వరదానం లభిస్తుంది. ఇందులోనే అన్ని వరదానాలు ఇమిడి ఉన్నాయి. ఈ వేళలో బోలా బండారి పిల్లలందరి గుణాలు, విశేషతలు మరియు సేవను తమ ఎదుట ఎమర్జ్ చేసి విశేష వరదానాలతో వాటిని అవినాశిగా చేస్తారు. భక్తులు భక్తి మార్గంలో తన బ్రుకుటి మధ్యలో తిలకం దిద్దుకుంటారు, కానీ సంగమయుగంలో ఆజ్ఞాకారి బ్రాహ్మణులు ప్రకాశవంతమైన వెలుగు పైన విజయీభవ సఫలతామూర్తి భవ యొక్క తిలకాన్ని అమృత వేళలో స్వయం అనాది మరియు ఆదిపిత తన కమల హస్తాలతో అందంగా దిద్దుతారు. ప్రకాశమనిదాది ఇవన్నీ కూడా మనకి చెప్పారు. సో బాప్దాదా ఏం చెప్పారు అంటే, నా సాధన చేసే పిల్లలు అని ఫస్ట్ బాప్దాదా సంబోధించారు. సరళ పురుషార్థం మరియు సహజ ప్రాప్తుల కోసం అన్నిటికంటే గొప్ప వేళ అమృత వేళ. అమృత వేళ సమయంలో తన ఆత్మను అమృతంతో నింపుకుని ఇస్తే రోజంతా కర్మలు కూడా అలానే ఉంటాయి. ఏ విధంగా వేళ శ్రేష్టమైనదో అమృతము శ్రేష్టమైనదో, అలానే ప్రతి సంకల్పము కర్మలు కూడా రోజంతా శ్రేష్టంగా అవుతుంది. ఇంత శ్రేష్టమైన వేళను సాధారణ రీతిగా గడిపివేసినట్లయితే రోజంతా సంకల్పం మరియు కర్మలు కూడా సాధారణంగా ఉంటాయి. అమృత వేళ రోజు మొత్తంలో
పునాది సమయమని భావించండి. ఒకవేళ పునాది బలహీనంగా లేక సాధారణంగా వేస్తే దానిపైన తయారు చేసే నమూనా కూడా అలాంటిదే ఉంటుంది. ఈ కారణం చేత పునాది వేసేటప్పుడు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. రోజంతటి పునాది సమయం అమృత వేళ. దాని మహత్యమును తెలుసుకుని నడిచినట్లయితే కర్మలు కూడా గొప్పగా ఉంటాయి. దీనినే బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. బ్రహ్మ ముహూర్తమా లేక బ్రహ్మ ముహూర్తమా? ఏది కరెక్ట్? బ్రహ్మ ముహూర్తం. ఎందుకంటే అందరూ కూడా బ్రహ్మ సమానంగా కొత్త రోజు యొక్క ప్రారంభంను స్థాపన చేస్తున్నారు. అది కూడా సరైనదే. ప్రారంభంను స్థాపన చేస్తున్నారు కదా, అది కూడా సరైనదే. కానీ బ్రహ్మ ముహూర్తం యొక్క అర్థం ఏంటి? ఆ వాయుమండలంలో ఆత్మ సహజంగానే బ్రహ్మ నివాసిగా అయ్యేటువంటి అనుభవం చేయగలుగుతుంది. వేరే వేళల్లో పురుషార్థం చేసి శబ్దాల నుండి, వాయుమండలం నుండి తనను తాను అతీతంగా చేసుకుంటారు. దానికోసం చాలా శ్రమ చేస్తారు. కానీ ఆ సమయంలో ఆ శ్రమ అవసరం లేదు. ఏ విధంగా బ్రహ్మ ఇల్లు శాంతిధామము, అలానే అమృత వేళ సమయంలో కూడా సహజంగానే నిశ్శబ్దం, సైలెన్స్గా ఉంటుంది. సైలెన్స్గా ఉన్న కారణంగా శాంతి స్వరూపం యొక్క స్థితి కావచ్చు, శాంతిధామ నివాసిగా అయ్యేటువంటి స్థితిని సహజంగానే ధారణ చేయవచ్చు. ఏదైతే శ్రీమతం లభించిందో బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో స్మృతిలోకి తీసుకుని వస్తే బ్రహ్మ ముహూర్తం లేక అమృత వేళలో స్మృతి కూడా సహజంగా వస్తుంది. చూడండి, చదువుకునే పిల్లలు కూడా చదువును గుర్తుపెట్టుకునేందుకు ఈ సమయంలోనే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సహజంగా గుర్తుకుంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది. మీ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవడానికి లేక స్వతహాగానే స్మృతి స్వరూపంగా కండి. అమృత వేళ సహయోగంతో లేక శ్రీమతం యొక్క పాలనతో సహజంగానే స్మృతిని సమర్థవంతంగా చేయవచ్చు. ఏ విధంగా సమయంకు విలువ ఉందో అదేవిధంగా ఈ సమయం కూడా విలువ ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వరు? విలువనిచ్చే తగ్గడ అప్పుడప్పుడు పైకి, అప్పుడప్పుడు కిందకి అవుతుంది. ఏమవుతుంది? ఇదే సహజమైనటువంటి సహజయుక్తం. బాబా అంటున్నారు కదా, ఇదే సహజయుక్తి. కేవలం ఈ యుక్తికి ఇంత విలువని ఇవ్వాలి. ఏ విధంగా శ్రీమతం ఉందో అదే ప్రమాణంగా సమయంను గుర్తించి సమయ ప్రమాణంగా కర్తవ్యం చేస్తే సహజంగా అన్ని ప్రాప్తుల్ని పొందవచ్చు. అప్పుడే శ్రమ నుండి ముక్తులవుతారు. విడిపించుకోవాలని అనుకుంటే దానికోసం ఏదైతే సాధనను దానినే మీదిగా చేసుకోండి. 24:6:72లో చెప్పారు. అమృత వేళ యొక్క మహత్యం మరియు బాబ్దాదా యొక్క శిక్షణలు, అందులో చాలా పాయింట్స్ చెప్పారు. పాయింట్ వైజ్గా తెలుసుకుందామా. ఫస్ట్ పాయింట్, విశ్వం ముందు ఉదాహరణ మూర్తిగా అవడానికి ఆధారం. సహజయోగి స్థితిని తయారు చేసుకోవడానికి యుక్తి ఏంటి? సహజయోగి స్థితిని తయారు చేసుకోవడానికి యుక్తి ఏంటి? అమృత వేళ యొక్క మహత్యాన్ని తెలుసుకోవడం. ఒకవేళ అమృత వేళ స్మృతి యొక్క శక్తిశాలి స్థితి ఉంటే అది మీకు రోజంతా దినచర్యలో సహయోగాన్ని ఇస్తుంది. మరి రోజంతటికి మహానతను అనుభవం చేసుకుంటారు. బ్రాహ్మణ కులం యొక్క ఈ మర్యాదలను పాలన చేస్తూ ఉంటే విశ్వం ముందు ఉదాహరణ మూర్తులుగా అవుతారు. ఏమన్నారు బాబ్దాదా? అమృత వేళ యొక్క మహత్యాన్ని తెలుసుకోవడం, అమృత వేళ స్మృతి యొక్క శక్తిశాలి స్థితి ఉంటే రోజంతటి మహానతను అనుభవం చేసుకుంటారు. ఇది విశ్వం ముందు ఉదాహరణ మూర్తులుగా అవుతారు. రెండో పాయింట్ చెప్పారు, సర్వశక్తులు సర్వ ప్రాప్తులకు ఆధారం. అమృత వేళ పవర్ హౌస్తో, ఎవరితో డైరెక్ట్ అమృత వేళ ఎలా కనెక్ట్ కావాలంట? పవర్ హౌస్తో. ఏదైతే ఫుల్ పవర్ని ప్రాప్తించుకుంటే ఇదే అతిపెద్ద ఇంజెక్షన్. అమృత వేళ బాబా నుండి కనెక్షన్ జోడించినట్లయితే రోజంతా మాయారూపి మూర్ఛితుల నుండి
రక్షించబడతారు. ఎందుకంటే మాయ ఎప్పుడంటే అప్పుడు మూర్ఛితలు చేసేస్తుంది. అంటే పూర్తిగా డల్ హెడ్ కాదు, టోటల్ పడిపోతారనమాట. అలాంటి మూర్ఛితల వైపు నుండి రక్షించబడతారు. ఎప్పుడు? బాబా నుండి కనెక్షన్ అమృత వేళలో జోడించినప్పుడు. ఈ ఇంజెక్షన్ లోపం, కనెక్షన్ సరిగ్గా ఉండాలి. లెగిసి కూర్చున్నాను అని అంటే సరికాదు కదా. అంటే నియమాన్ని పాలన చేశారు అంటే కనెక్షన్ సరిగ్గా ఉంటే అనగా ప్రాప్తుల యొక్క అనుభవం అవుతుంది. ఇంజెక్షన్ వేయించుకున్నారు కానీ శక్తి అనుభవం లేదు అని అంటే ఇంజెక్షన్ పనిచేయలేదు అని అర్థం చేసుకోండి. ఈ రకంగా అమృత వేళ యొక్క కనెక్షన్ అనగా అన్ని శక్తుల యొక్క మరియు అన్ని ప్రాప్తుల యొక్క అనుభవం అవ్వటం. ఇదే అతి శక్తిశాలి ఇంజెక్షన్. దీని గురించి 3వ పాయింట్ చెప్పారు. ఒకవేళ ఆదికాలం సరిగ్గా లేదు అని అంటే మధ్య మరియు అంతిమం సరిగ్గా ఉండదు. దాంట్లో 3వ పాయింట్లో కూడా మళ్ళీ పాయింట్ వైజ్గా చెప్పారు. సో అందులో మళ్ళీ ఫస్ట్ పాయింట్ అంటే ఒకవేళ ఆదికాలం అంటే అమృత వేళ, ఆ టైం మనకి యోగం సరిగ్గా లేదు అంటే బాబాతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. మధ్యకాలం అంటే 10 నుండి కావచ్చు, మధ్యకాలం మధ్యాహ్నం కావచ్చు, ఆ టైం నుండి అంతిమం రాత్రి వరకు సరిగ్గా ఉండదన్నమాట. అందులో ఫస్ట్ పాయింట్, మొదట అమృత వేళ ఆదికాలం సరిగ్గా ఉందా అని పరిశీలించుకోండి. ఒకవేళ ఆదికాలం సరిగ్గా లేదు అని అంటే మధ్య మరియు అంతకాలం సరిగ్గా లేదు. ఆదికాలంలో అనుభవం చేసుకునే అభ్యాసం లేదు. సృష్టి ఆది అనగా ఆదికాలంలో సర్వ సుఖాలని అనుభవం చేసుకోలేరు. రోజు మొత్తంకి ఇది ఆదికాలం. ఆ ఆదికాలంను ఒకవేళ లేవకుండా కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత లేక కొన్ని గంటల తర్వాత మేల్కుంటే లేక కూర్చుంటే కనెక్షన్ని జోడిస్తే అంటే ఎంతగా ఇక్కడ లేటుగా లెగిస్తే అంత అక్కడ లేట్ అవుతుంది. ఎందుకంటే బాప్దాదాతో పిల్లల యొక్క కలయిక అపాయింట్మెంట్ ఇచ్చే సమయంలో మొదట పిల్లలకి ఛాన్స్, తర్వాత భక్తులకి సమయం. ఒకవేళ భక్తుల కోసం అపాయింట్మెంట్ ఇచ్చిన సమయంలో కనెక్షన్ని జోడిస్తే పిల్లలకు వలె పొందవలసిన వరదానాలని పొందలేకపోతారు. అందుకని ఈ కాలం ఆ కాలంతో కనెక్షన్ ఉంది. అమృత వేళ తనను తాను పరిశీలించుకోండి. ఏమని? నేను ఆది కాలంలో వచ్చేవాడినా, కొన్ని జన్మల తర్వాత వచ్చేవాడినా? ఇక్కడ గంటలు అంటే కొన్ని గంటలు ఈక్వల్ టు అక్కడ ఒక జన్మ, ఇక్కడ గంట ఈక్వల్ టు అక్కడ ఒక జన్మ అంటున్నారు. ఇక్కడ ఎన్ని గంటలు తగ్గిపోతూ ఉంటే అక్కడ కొన్ని జన్మలు తర్వాత వస్తారు. ఇందులో సెకండ్ పాయింట్ చెప్పారు, అందరూ అయితే కూర్చుంటారు. ఆ సమయం యొక్క దృశ్యాన్ని చూస్తే చాలా మజా వస్తుంది. ఆ సమయంలో దృశ్యం ఎలా ఉంటుందని అంటే జైపూర్లో ఒక హఠయోగుల యొక్క మ్యూజియం ఉంది. అందులో రకరకాల హఠయోగులు ఉన్నారు. అమృత వేళ ఆ సమయంలో దృశ్యం ఎలా ఉంటుందంటే కొందరు మొండిగా నిద్రను కంట్రోల్ చేస్తారు, కొందరు కఠినంగా సమయాన్ని గడుపుతారు, ఇంకొందరు రివర్స్ వేలాడతారు. అంటే ఏ కార్యం కోసమైతే కూర్చుంటారో అది వారి వల్ల కానే కాదు. ఏ విధంగా అక్కడ హఠయోగులను చూపిస్తారు, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తున్నట్టుగా, కొందరు తలకిందులుగా, ఇంకొందరు ఇంకో రకంగా. ఇంకో క్షణం చూస్తే ఒక కాలు మీద ఉంటూ రెండో కాలు మీద పడిపోతారు. ఈరోజు నేను జమ చేసుకోవాలని అనుకుంటారు కానీ చేసుకోలేరు. ఆ దృశ్యాన్ని కూడా చూడడానికి కనిపిస్తుంది. కొందరు నిద్రలోనే ఏముంటారు, బాబా అంటున్నారు, నిద్రపోతూ కూడా యోగం చేస్తారు. అక్కడ హఠం చేసేటప్పుడు ముళ్ళ మీద పడుకుంటారు, ఇక్కడైతే శేష శయ్య మీద పడుకుంటారు. ఇక్కడ ఆ సమయం యొక్క ఫోజ్ అద్భుతంగా ఉంటుంది. అందుకని అమృత వేళ మహత్యాన్ని తెలుసుకుని దాన్ని జీవితంలోకి తీసుకుని రావడంతో గొప్పవారిగా అవుతారని వినిపించారు. 4వ పాయింట్ ఉంది, అమృత వేళ సరి అయిపోతే అన్నీ సరైపోతాయి. అమృత వేళ సరిగ్గా చెయ్యండి, అన్నీ సరైపోతాయి. ఏ విధంగా? అమృతమును తాగడంతో అమరులుగా అవుతారు. అలానే అమృత వేళను సఫలం చేసుకుంటే అమరభవ యొక్క వరదానం లభిస్తుంది. మళ్ళీ రోజంతా ఏ విఘ్నాలలో ముడుచుకుపోరు. అమృత వేళను సరిచేసుకుంటే అన్నీ సరైపోతాయి. సదా అరిష్టంగా ఉండడంలో మరియు సదా శక్తిశాలిగా అవ్వడంలో అమరులుగా అవుతారు. ఇందులో 5వ పాయింట్ చెప్పారు, అమరభవ వరదానాన్ని పొందే వేళ అమరభవ వేళ. అమృత వేళ సమయంను
అమృతమును ప్రాప్తించుకునే సమయం అని అంటారు. అమరభవ యొక్క వరదానం లభిస్తుంది. అమృత వేళ ఏదైతే అమరభవ వరదానం లభిస్తుందో, ఒకవేళ దానిని తీసుకోలేకపోతే శ్రమ చేయవలసి ఉంటుంది. శ్రమ ఖర్చు రెండు పెట్టాల్సి వస్తుంది. లేదంటే అమరభవ యొక్క వరదానాల యొక్క శ్రమ మరియు ఖర్చు రెండిటి నుండి కోల్పోతారు. అమృత వేళ అనగా అమృతం ద్వారా అమరులుగా అయ్యే వేళ. ఇందులో 6th పాయింట్ చెప్పారు. ప్రతి విషయాన్ని సంతోషంతో దాటివేయడానికి ఆధారం ఏమైనా ఉందా? అన్ని విషయాలు హ్యాపీగా, రిలాక్స్గా, కూల్గా భలే దాటేస్తాం కదా. దానికి ఆధారం ఏంటో ఒకసారి తెలుసుకుందామా? అమృత వేళ. లెగుస్తూనే తన ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి మరియు సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి. ఏ విషయం మీ ఎదుటికి వచ్చినా చాలా సంతోషంతో దాటివేస్తారు. 7th పాయింట్ చెప్పారు. మనసుకి నచ్చిన ఫలమును పొందే అమూల్యమైన వేళ, ప్రభు పాలనను పొందే పరమ వేళ అమృత వేళ. విశేషంగా ప్రభు పాలన వేళ. అమృత వేళ విశేషంగా పరమాత్మ మిలనం వేళ, ఆత్మిక సంభాషణ చేసే వేళ. అమృత వేళ బోలా బండారి నుండి వరదానాల యొక్క ఖజానాలతో సహజంగా వరదానాలని ప్రాప్తించుకునే వేళ. ఈ సమయం అమృత వేళ సమయం కూడా మహిమ ఉంది. శ్రమ లేకుండా అన్ని ఖజానాల్ని ప్రాప్తించుకునే వేళ. ఈ అమూల్యమైన సమయంను అనుభవంతో తెలుసుకుంటారు కదా. ఈ శ్రేష్టమైన ప్రాప్తుల్ని అనుభవులే తెలుసుకుంటారు. బాప్దాదా ఆత్మిక గులాబీలందరికీ చూసి సంతోషపడుతున్నారా? బాప్దాదా కూడా అంటారు, వాహ్ నా ఆత్మిక గులాబీలు, మీరు నా వాహాన్ని పాటను పాడతారు. కాబట్టి బాప్దాదా కూడా పాటను పాడతారు. అర్థమైందా? 8th పాయింట్ చెప్పారు. మొత్తం రోజంతటి దినచర్య అమృత వేళ సంకల్పం పైన శుభ చింతన కోసం లెక్కలేనంత ఖజానా లభించింది. దాని గురించి తెలిసిన తరగనంత ఖజానా కదా. శుభ చింతన అనగా సమర్థ సంకల్పం. సమర్థం మరియు వ్యర్థం రెండు కలిసి ఉండవు. ఉంటే సమర్థం ఉంటుంది, అది లేకపోతే ఏముంటుందో మీకు తెలుసు కదా, వ్యర్థం ఉంటుంది. సో అమృత వేళ లేవడంతో కళ్ళు తెరవగానే ఏ శుభ సంకల్పం లేక చింతన చెయ్యాలి అనేది కూడా బాబా మీకు వినిపించారు. ఏ విధంగా అమృత వేళ శక్తిశాలి బాబా యొక్క స్నేహంలో ఉంటూ శుభ సంకల్పం చేస్తే ఆ యొక్క ప్రభావం రోజంతా పడుతుంది. ఎందుకంటే అమృత వేళ ఆదికాలం, సతో ప్రధాన సమయం. బాబా ద్వారా పిల్లలకు విశేషంగా వరదానాలు లేక విశేషంగా సహయోగం యొక్క సమయం. కావున అమృత వేళ యొక్క మొదటి సంకల్పము యొక్క ఆధారం రోజంతటి దినచర్య పైన ఉంటుంది. అమృత వేళలో చేసిన మొదటి సంకల్పం యొక్క ఆధారము రోజంతటి దినచర్య పైన ఉంటుంది. చూడండి, బ్రహ్మకు ఒక సంకల్పం వచ్చింది, సృష్టిని రచించాలి అని గాయనం కూడా ఉంది కదా. సంకల్పానికి ఎంత మహత్యం ఉందో చూపించారు అక్కడ. బ్రహ్మ ఆది కాలంలో సృష్టిని సృష్టించారు. బ్రాహ్మణుల ఆదికాలం అనగా అమృత వేళ. ఎలాంటి సంకల్పం చేస్తారో రోజంతటి యొక్క దినచర్య అనే సృష్టి ఆటోమేటిక్గా జరుగుతుంది. 9th పాయింట్ చెప్పారు. ఎంతగా అమృత వేళ యొక్క మహత్యంను ఉంచితే అంతగా గొప్పగా అవుతారు. బాబాకు తెలుసు, పిల్లలు చాలా శ్రమను చేస్తారు, త్యాగం కూడా చేస్తారు, చాలా సహించారు. కానీ ఎవరి పట్ల అయితే స్నేహం ఉంటుందో వారి చిన్న లోపాన్నైనా మీరు చూడలేరు కదా. ఎల్లప్పుడూ శ్రేష్టంగా చేయడం కోసం శుభభావన ఉంటుంది. అందుకని ఇవన్నీ చూస్తూ వింటూ కూడా సంపన్నంగా చేయడం కోసం కొంచెం ఇషారా ఇస్తారు, అంటే సూచన ఇస్తారు. బాప్దాదా నిరంతరం పిల్లలతో ప్రతి అడుగులో సహయోగి మరియు అంతిమం వరకు కూడా సహయోగిగా ఉంటారు. బాబాకు ఎవరి పట్ల అసహ్య భావన ఉండదు. అపకారి పైన కూడా నిరంతరం శుభచింతకలు. కావున సహయోగం తీసుకుంటూ నడుస్తూ అమృత వేళ యొక్క మహత్యాన్ని తెలుసుకుని బాబా ద్వారా వరదానాలు తీసుకుంటూ ఉండండి. ప్రతి ఒక్క పిల్లవాడితో, సర్వ స్వరూపాలతో, సర్వ సంబంధాలతో బాప్దాదా యొక్క సదా తోడు సహయోగం ఉంది. ఇప్పుడు డ్రామానుసారంగా సమయం లభించింది. ఇది మీ యొక్క భాగ్యము అని భావించి సమయం యొక్క
లాభాన్ని పొందుతారని ఆశిస్తూ అమృతవేళ చాలా శక్తిశాలిగా పవర్ఫుల్గా చేస్తారని కోరుకుంటూ మళ్ళీ రెండో ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి.